వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాజల్ వారి గారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మొదటగా మీ అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. మీరు ఇలాంటి న్యూ ఇయర్స్ మరి ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మీరు ఈ ఇయర్ ఏమి రిజల్యూషన్ తీసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ బ్లాగ్ అనేది నిన్న డిసెంబర్ 31 నేను మా ఫ్రెండ్స్తో ఎలా ఎంజాయ్ చేశానో ఆ వీడియో కూడా యాడ్ చేస్తున్నానండి. అండ్ అట్ ద సేమ్ టైం ఈరోజు నేను ఒక స్వీట్ అయితే చేశాను, అంటే సేమియా చేశాను అండ్ అలానే లెమన్ పులిహార చేశానండి. సో తర్వాత టెంపుల్కి కూడా వెళ్దామని అనుకుంటున్నా. సో టెంపుల్ కూడా మేము వెళ్ళింది అవన్నీ కూడా ఈ వీడియోలో షూట్ చేస్తాను. ఎండ్ వరకు చూసేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డిసెంబర్ 31 నైట్ అయితే మా ఫ్రెండ్స్తో బయటకైతే వెళ్ళానండి నేను. సో ఆ రోజు మాకు ఆఫీస్ ఉంది. సో మేము ఎర్లీ లాగౌట్ అయితే తీసుకుంటున్నాం. సో ఇంక ఇక్కడ బిర్యానీ బహార్కి అయితే వెళ్ళామండి. సో ఇది మా ఆఫీస్కి దగ్గరలో, వేవ్ రాక్ దగ్గరలో అండి. సో ఇంకా మేమైతే వచ్చేసాం. ఈ రెస్టారెంట్లో బాగుంటుంది ఫుడ్ అని చెప్పారని. సో ఇంకా మేమైతే వచ్చేసామండి. సో ఇంకా కొంచెం ఎక్కువ ఫ్రెండ్స్తో వెళ్దామని అనుకున్నాం. బట్ ఆ రోజు ఎర్లీ లాగౌట్ అయితే మాకు ఆఫీస్ వాళ్ళు ఇచ్చారు. సో దానివల్ల చాలామంది అయితే రాలేదండి. సో ఇంకా మేము ముగ్గురు అయితే వెళ్ళిపోయాం. సో ఇంకా వచ్చి లాగిన్ చేసేసి ఇంకా మేమైతే రెస్టారెంట్కి వెళ్ళామండి. సో కొన్ని ఐటమ్స్ అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాము. సో మళ్ళీ మేము తొందరగా వచ్చేసి మేము లాగౌట్స్ మాకు 9కి లాగౌట్ ఇచ్చారు. సో నేను మళ్ళీ క్యాబ్స్ మిస్ అవుతాయి కాబట్టి మేము జల్దీ రావాలని చెప్పి తొందరగా వెళ్ళి తినేసి అయితే వచ్చేసామండి. సో ఇక్కడ డిస్కషన్ ఏంటి అంటే ఆర్డర్ ఇచ్చేలోపు సో అసలు యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేసావు, ఎప్పుడు స్టార్ట్ చేసావు అట్లా అని చెప్పి అడుగుతున్నారు. సో ఇంకా ఆ కన్వర్జేషన్ అంతా నడుస్తుందండి. సో నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసి 3 years అట్లా అవుతుందండి. మోర్ దెన్ 3 years అవుతుంది. బట్ మధ్యలో కొన్ని రోజులు అయితే బ్రేక్ ఇచ్చాను. ఎందుకు అంటే నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఒక 8 months 9 months అయితే వీడియోస్ ఏం చేయలేదు. సో ఇంకా తర్వాత అయితే నేను మళ్ళీ కంటిన్యూగా స్టార్ట్ చేశానండి చేయడం. సో ఆ డిస్కషన్ ఫస్ట్ వీడియో ఏం పెట్టావు అవన్నీ కూడా అట్లా కన్వర్జేషన్ అయితే నడుస్తుంది. అంటే ఇక్కడ నేను వ్లాగ్ షూట్ చేస్తున్నానని చెప్పి సో మా కొలీగ్స్ అయితే అడుగుతున్నారు. సో నేను ఇంకా అట్లా మాట్లాడుకుంటూ ఉన్నామండి. సో మీరు డిసెంబర్ 31 ఎలా ఎంజాయ్ చేశారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలానే మీరు ఏం రిజల్యూషన్ తీసుకున్నారు ఈ 2025 అనేది నాకు చెప్పండి. సో ఇక్కడ మేము డ్రమ్ స్టిక్స్ అయితే ఆర్డర్ ఇచ్చామండి. అండ్ మళ్ళీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కూడా ఆర్డర్ ఇచ్చాము. అండ్ అలానే రుమాల్ రోటీ కూడా ఆర్డర్ ఇచ్చామండి. సో ఇంకా డ్రమ్ స్టిక్స్ అయితే తినేస్తున్నాం. సో ఎంతమందికి డ్రమ్ స్టిక్ ఇష్టమో నాకు చెప్పండి. సో చాలామందికి లాలీపాప్ అంటే ఇష్టం ఉంటుంది కదా, బట్ మీకు ఏది ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలానే ఏ స్టార్టర్ ఇష్టమో నాకు చెప్పండి. సో ఇక్కడ అయితే బాగుందండి ఫుడ్. సో యాక్చువల్గా మా ఆఫీస్ దగ్గరలో అమెజాన్ సైడ్ లావణ్యాస్ కిచెన్ అని ఒకటి ఉంటుంది. సో అక్కడ కూడా ఫుడ్ బాగుంటుందని ఎప్పుడు అక్కడికే వెళ్తాం ఫ్రీక్వెంట్గా. సో ఇంకా ఎందుకు ప్లేస్ మార్చకూడదు అని చెప్పి ఇంకా మేమైతే ఈసారి ఇట్లా బిర్యానీ బహార్కి అయితే మా కొలీగ్ సజెస్ట్ చేశాడు బాగుంటుంది అక్కడ అని చెప్పి. సో ఇంక ఇక్కడ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కూడా వచ్చేసిందండి. సో ఫ్రై పీస్ బిర్యానీ కూడా చాలా బాగుంది. అసలు అంటే టేస్ట్ బాగుంది, అలానే ఎక్కువ స్పైసీగా అట్లా ఏం లేదు. సో మసాలా అవన్నీ కూడా కరెక్ట్గా చాలా బాగుందండి. సో ఫుడ్ కూడా లైట్గా అనిపించింది. ఇప్పుడు మేము ఒకటి చెప్పాము చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. సో ముగ్గురికి సరిపోయిందండి. సో క్వాంటిటీ కూడా ఎక్కువే ఇచ్చారు అండ్ అలానే క్వాలిటీ కూడా బాగుంది. సో ఇంక ఇక్కడైతే లాగిచ్చేస్తున్నాం. సో చికెన్ అవన్నీ కూడా చాలా బాగుందండి, అంటే జ్యూసీగా బాగుంది.
అంటే కొన్ని చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా ఉంటాయంటే కొంచెం చాలా స్పైసీగా చేస్తారు కదా. సో నాకు అట్లా అయితే ఏమనిపించలేదు, బాగుంది అంత మరీ ఏం స్పైసీగా లేకుండా. సో అక్కడ ఎవరన్నా దగ్గరలో ఉన్న వాళ్ళు అటు సైడ్ అంటే ఏడిపి ఆర్ వేవ్ రాక్ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరన్నా అయినా ఇక్కడ బిర్యానీ బహార్కి అయితే వెళ్ళి ట్రై చేయండి, ఫుడ్ అయితే బాగుంది. సో ఆల్రెడీ మా కొలీగ్స్ చాలామంది వచ్చి తిన్నారంట. సో వాళ్ళు బాగుంది అని చెప్పి అన్నారని ఇంకా మేము ఈసారి రెస్టారెంట్ అయితే మార్చామండి. సో ఇంకా అలానే December 31st నైట్ ఎంజాయ్ చేస్తాం కదా. సో అన్నట్టు మేము ఇంకా ఇలా ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఇలా అయితే వచ్చి కొలీగ్స్తో అయితే ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ అలానే ఇంకా పక్కన ఫైన్ బేకింగ్ అని ఒక బేకరీ ఉందండి. సో దాంట్లోకి అయితే వెళ్ళాము. సో అసలు చూద్దాం ఎంత కాస్ట్ ఉంటాయి అని చెప్పి. ఇక్కడ 1/2 kg 1200 ఉందండి. సో ఇంకా మళ్ళీ మెల్లగా వచ్చేసినాం బయటికి. నేను బాత్ చేశానండి. సో న్యూ ఇయర్ రోజు. సో నేను మళ్ళీ ఈవినింగ్ అయితే లాగిన్ చేయాలి. సో అందుకని చెప్పి తొందరగా సేమియా అవన్నీ చేసి అలానే లెమన్ పులిహార చేద్దాం అనుకుంటున్నా. సో ఇవన్నీ చేసేసి సో టెంపుల్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత నేను పడుకుందామని ఫిక్స్ అయిపోయానండి. సో నేను అందుకే అయితే రెడీ అయిపోయాను. సో నా డ్రెస్ ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇప్పుడు రెసిపీస్లోకి వెళ్ళిపోదాం. సో నేను సింపుల్గా చేసేద్దాం అనుకుంటున్నానండి. సో ఇప్పుడు న్యూ ఇయర్ కదా, సో స్వీట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ యాక్చువల్గా కేక్ అనుకున్నాను. సో కేక్ ఎప్పుడు చేసే కేక్ అండ్ మళ్ళీ అది బేక్ అయ్యేటప్పటికి లేట్ అవుతుంది అని చెప్పి సో నేను లెమన్ పులిహార అయితే చేసేసుకుంటున్నా. అండ్ అలానే కొంచెం సేమియా అయితే చేస్తున్నానండి. సో స్వీట్ కింద ఉంటుందని చెప్పి సో టెంపుల్కి వెళ్ళి కూడా వచ్చేయడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి నేను ఈ 2 రెసిపీస్ అయితే చూస్ చేసుకున్నాను. సో బిర్యానీ అనుకున్నాను కానీ సో బిర్యానీ ఆల్రెడీ చాలాసార్లు యాక్చువల్గా మీరు ఈ వీడియోలో చూస్తారు. సో నేను 31st నైట్ కూడా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళి బిర్యానీయే తిన్నాను. సో ఇంకా బిర్యానీ అంటే నాకు బోర్ కొట్టేసింది. సో అందుకే పులిహార అలానే సేమియా చేసుకుందాం అని చెప్పి ఫిక్స్ అయిపోయామండి మేము. సో పదండి చూసేద్దాం. సేమియాకి ఇక్కడ నేను కాజును ఫ్రై చేస్తున్నానండి. సో కొంచెం గీ యాడ్ చేసుకుని సో ఇవి ఫ్రై అయిన తర్వాత కొన్ని సేమియాలు కూడా ఫ్రై చేస్తాను. సో చాలా తక్కువ చేస్తున్నానండి, ఎందుకంటే మా ఇంట్లో అయితే మా హస్బెండ్ అయితే తినరు స్వీట్. సో నాకు కూడా అంత ఇష్టం ఉండదు, బట్ స్వీట్ చేసుకోవాలి అన్నట్టు న్యూ ఇయర్కి చేస్తున్నాను అంతే. సో నాకు కాజు అయితే ఫ్రై అయిపోయినాయి అండి. సో ఇప్పుడు వీటిలోకి నేను సేమియాని కూడా యాడ్ చేసేసుకుని ఫ్రై చేసుకుంటా. సో సేమియాని కూడా ఫ్రై చేసుకుంటున్నానండి. సో అదే ప్యాన్లో సో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకుంటున్నా. సో ఇలా అయితే ఫ్రై అయిపోయినాయి అండి. సో నేను ఇప్పుడు పాలను అయితే మరిగించేసుకుంటాను. వీటిని పక్కన పెట్టేస్తాను, ఈ లోపు చల్లారుతాయి. సో ఇక్కడ పాలు కూడా పెట్టేసుకున్నానండి. సో ఇవి మరిగేలోపు నేను పులిహారకి కూడా ప్రిపేర్ చేస్తాను. మరిగేలోపు ఇక్కడ పాన్ అయితే పెట్టుకున్నానండి. సో నిమ్మకాయ పులిహార చేస్తున్నాను నేను. సో దాంట్లోకి 1-2 పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నా. అలానే పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసుకున్నా. ఇలా పోపు మొత్తం వేసేసుకుంటున్నానండి. సో ఆల్రెడీ రైస్ కూడా కుక్ చేసేసుకున్నాను నేను. ఇలా అన్నీ కూడా యాడ్ చేసేసుకున్నానండి. సో ఇప్పుడు కొంచెం పసుపు అలానే కొంచెం సాల్ట్ అలానే మీకు నచ్చుతుంది అనుకుంటే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని రైస్ అయితే యాడ్ చేసేసుకుందాం. రైస్ని అయితే యాడ్ చేసుకున్నాను. సో కుక్ చేసుకుని మనం ఒక 20 minutes అయినా పక్కన పెట్టాలండి, పొడిలాడుతూ అవ్వాలి. సో అప్పుడు మాత్రమే యాడ్ చేసుకోవాలి. సో ఇదంతా బాగా మిక్స్ చేసుకుని నిమ్మకాయనైతే యాడ్ చేసేసుకుందాం. మరిగినాయండి. ఇప్పుడు దీంట్లోకి నేను ఇందాక ఫ్రై చేసుకున్నా సో సేమియాని కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. సో సేమియాని కూడా యాడ్ చేసుకున్నా. సో ఇప్పుడు బాగా ఉడికే వరకు మనం ఉంచుకుని దించే ముందు అయితే మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి. మీకు ఇలాచీ కావాలంటే ఇలాచీని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లెమన్ కూడా యాడ్ చేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. సో అప్పుడైతే యాడ్ చేసుకోవాలి, లేదంటే చేదు వచ్చేస్తుంది. పులిహార అయితే రెడీ అయిపోయిందండి. సో ఎంత పొడిలాడుతుందో చూడండి. అలానే సేమియా కూడా మరుగుతుంది.
సో సేమియాలు కూడా కుక్ అయిపోయినాయండి ఆల్మోస్ట్. ఇంకా కొంచెం కుక్ అయిన తర్వాత నేను ఇలాచి అలానే షుగర్ని యాడ్ చేస్తాను. కూడా వేసేసానండి. సో ఎమ్మీ టేస్టీ సేమియా అయితే రెడీ అయిపోయింది. సో ఇక్కడ చర్చ్కి అయితే వచ్చేసానండి. సో ప్రతి ఇయర్ వాగ్దానం తీసుకోవడం అలవాటు. సో ఇంకా ఇక్కడ మా ఇంటికి దగ్గరలో ఉన్న సో చర్చ్కి అయితే వచ్చేసాను నేను. సో వచ్చి ప్రేయర్ అవన్నీ చేసుకుని ఇంకా వెళ్ళిపోయానండి. అలానే వెళ్ళేటప్పుడు మేము టెంపుల్కి కూడా విజిట్ చేసాము. సో విజిట్ చేసి ఇక్కడ మా ఇంటికి దగ్గరలో ఉన్న టెంపుల్ ఉంటుందండి. సో అక్కడ అన్ని గుడులు ఉంటాయి ఒక టెంపుల్లోనే. సో ఇంకా అక్కడికైతే వచ్చి విజిట్ చేసి మేమైతే ఇంకా న్యూ ఇయర్ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి. సో ఇంకా ఇక్కడ క్యాలెండర్ ఇచ్చారు టెంపుల్లో. నేను చర్చ్లో కూడా క్యాలెండర్ తీసుకున్నాను. చర్చ్లో క్యాలెండర్ తీసుకుని అండ్ నేను అక్కడ భోజనం కూడా తిన్నా చర్చ్లో ఈరోజు. సో చాలా హ్యాపీ అనిపించింది. మరి నేను చేసిన ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక్కసారి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.